హాయ్ హలో ఫ్రెండ్స్, బెల్లంతో పరమాన్నం అయితే రెడీ చేశాను. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి దానికి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు అయితే బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగినాక అందులోకి ఒక 3 చెంచాల నువ్వులు అయితే తీసుకున్నాను. నువ్వులు అయితే బాగా వేగనివ్వాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువైతే నువ్వులు అయితే మాడిపోతాయి. వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అవి రెండు మెత్తగా మిక్సీ చేసి తీసుకోవాలి. మిక్సీ చేసుకున్న పల్లీలు, నువ్వులు పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా నెయ్యి వేసి బాదం పప్పు, కిస్మిస్లు, మస్క్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను. మీరు ఇంకా ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇవి నెయ్యిలో దోరగా వేంపి తీసుకోవాలి. ఆ నెయ్యిలోనే మళ్ళీ కర్జేసి తీసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి బాగా దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం కడిగి తీసుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. బెల్లన్నంలో మెయిన్ ఇంపార్టెంట్ రైస్ మెత్తగా ఉడకడం. రైస్ అనేది మెత్తగా ఉడికితేనే అన్నం అనేది చాలా టేస్టీగా వస్తుంది. అన్నం ఉడికేలోపు ఒక 2 కప్పుల బెల్లం అయితే తురిమి తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాసుడు పాలైతే తీసుకున్నాను. అన్నం చూసారా, ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడుకుతుండగానే అందులోకి సరిపడా పాలైతే వేయాలి. అదే పెద్ద గ్లాసుడు పాలు తీసుకున్నా అని చెప్పా కదా, అందులోకి 2 కప్పుల బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం ఎక్కువగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి బెల్లం అంతా కలిసేలా కలిపి మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అలాగే నెయ్యిలో వేయించుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. అలాగే మనం మిక్స్ చేసి తీసుకున్న పల్లి పొడి, నువ్వుల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. పల్లి పొడి, నువ్వుల పొడితో అయితే బెల్లన్నం అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం దేవుళ్ళకి ప్రసాదంగా పెట్టినా కానీ ఇష్టంగా ఆరగిస్తారు. సింప్లీ అండ్ టేస్టీ బెల్లన్నం రెడీ.